నేను ఈరోజు జకరియా పాడిన పాట, ద సాంగ్ సంగ్ బై జకరియా. అంటే క్రిస్మస్ వేళలో కొన్ని క్యారెక్టర్స్ను మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోసేపు, మరియా, జకరియా, ఎలిజబెతు, అలాగే సుమయోను, అన్నా ప్రవక్తి, తర్వాత ఇంకా జ్ఞానులు, ఇలాంటివి గొర్రె కాపర్లని, ఇలా కొంత క్యారెక్టర్స్ను జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు జకరియా గురించి మనం కొద్దిగా ధ్యానించిన తర్వాత ఆయన పాడిన పాట సారాంశాన్ని మీకు అందించాలని నేను కోరుతున్నాను. ఈ జకరియా, ఎలిజబెతులు ఎవరు అంటే వీరిద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొని దేవుని యాజకులు, దేవుని దృష్టికి నీతిమంతులై వారు ఉండినారని లూకా సువార్త 1:6 ఉంది. వీరు భార్యాభర్తలు జకరియా, ఎలిజబెతులు. మరి వీరి గురించి విశదంగా వాక్యంలో ఉంది, అవన్నీ మీరు చదువుకోండి. నేను కొన్ని అవుట్లైన్స్ మాత్రం చెప్తాను. వీరిద్దరూ 6 లూకా సువార్త 1:6, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. వీళ్ళిద్దరూ కూడా సంతానం లేదు. ఎలిజబెతు గొడ్రాలని ఇక్కడ వాక్యంలో ఉంది. 7వ చూసినప్పుడు ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు. మరి వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులు. దే ఆర్ వెరీ రైప్ ఇన్ ఏజ్. బహుకాలం గడిచిన వృద్ధులు, సంతానం లేదు. నాకు వీరి గురించి ఒక మంచి మాట చెప్పాలంటే, వీరిద్దరు కూడా పిల్లలు లేరనే దుఃఖం వారికి ఉండొచ్చు, హృదయంలో మనసులో ఉందేమో, పిల్లలు లేరు కదా వారి తర్వాత ఎవరని వారు ఆలోచించి ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం మనం అందరం ప్రశంసింపదగిన, దేవుడు కూడా మెచ్చుకోదగిన వారికి ఉన్న స్వభావం ఏంటంటే, వారికి ఏది ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, వారికి ఎన్ని లోటుపాట్లున్నా, వారు మాత్రం ఇద్దరు కలిసి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇది మనం అందరం నేర్చుకోవాల్సిన సంగతి. ఇది ఇస్తేనే నేను దేవుని సేవిస్తాను, లేకుంటే అది ఉంటేనే నేను దేవుని మాట వింటాను కాదు. ఏది లేకున్నా సంతానం కూడా లేదు. మరి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినారో మనకు తెలియదు. కంటిన్యూలీ దే ఆర్ ప్రేయింగ్ అండ్ డూయింగ్ గాడ్స్ వర్క్. చూడండి, దేవుని పని చేయడం అది ఎంత గొప్పదండి. దే ఆర్ బోత్ సర్వింగ్ ద లార్డ్. అది చాలా ప్రశంసనీయమైన కార్యం. క్రిస్మస్ వేళలో 2 అద్భుతాలు మరి మనం చూస్తాం. స్త్రీలకు సంభవించిన అద్భుతాలు, ఒకటి కన్యమరియ, మరి వృద్ధురాలైన ఎలిజబెత్, ఇద్దరు కూడా వారు సంతానం పొందుకున్నారు. కన్యమరియ పురుషుని ఎరుగనిది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సర్వలోక రక్షకుడైన యేసు ప్రభుకు తల్లిగా మారింది. ఎలిజబెత్ గొడ్రాలు, అనేక సంవత్సరాలు భర్తతో ఆమె కలిసి పనిచేస్తుంది, కాపురం చేస్తుంది, అయినా ఆమెకు సంతానం లేదు. మరి గొడ్రాలు గర్భము తెరవబడి ఆమె బాప్తిసం ఇచ్చి యోహానుకు తల్లి అయింది. ఇక్కడ మరియ సర్వలోక నాథుడైన యేసు రక్షకునికి తల్లిగా మారిందని మనం చూస్తున్నాం. అంటే నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. చూడండి, ఇద్దరు కూడా దేవుని సేవలో ఉన్నారు. రక్షణ ప్రణాళికలో మరియను దేవుడు ఎంపిక చేసుకున్నాడు. రక్షణ ప్రణాళికలో ఎలిజబెతును కూడా దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అంటే వారిద్దరి గర్భములు దేవుడు తెరిచి మరి బాప్తిసం ఇచ్చి యోహాను, అలాగే యేసు ప్రభు జననం, ఈ ఇద్దరు స్త్రీలకు ఇది సంభవించినట్టు మనం చూస్తున్నాం. అంటే నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. దేవుడు ఎందుకు నన్ను పాపం నుండి విడిపిస్తాడంటే ఒక ఉద్దేశంతోనే విడిపిస్తాడు. చూడండి, గాడ్ హ్యాస్ సర్టన్ ప్లాన్ ఫర్ ఎలిజబెత్ అండ్ సర్టన్ ప్లాన్ ఫర్ మరియా. యూదే దేశంలో ఎంతోమంది యవన స్త్రీలు ఉన్నారు, కానీ మరియను దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అలాగే అక్కడ ఎంతోమంది వృద్ధులు, పిల్లలు లేని వారు ఉండొచ్చు ఆ దేశంలో, కానీ ఎలిజబెత్ను ఎంపిక చేసుకొని బాప్తిసం ఇచ్చి యోహానుకు తల్లిగా మార్చినాడు. అంటే మనల్ని అందరినీ కూడా దేవుడు ఒక ఉద్దేశంతోనే రక్షణ మార్గంలో నడిపిస్తాడు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయనను మనము సేవించాలి. అంటే అది దేవుడు ఉద్దేశపూర్వకంగానే ఒక్కొక్కరిని కూడా ఎన్నుకుంటాడని నాకు అనిపించింది. ఎందుకు నన్ను ఎన్నుకున్నాడు, ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు ఈ మార్గంలో అంటే, నువ్వు తప్పకుండా మరి ఆయనను సేవించాలి అనే ఉద్దేశం ఉంటుంది. చాలామంది సేవ చేయరు, దేవుని పనులు చేయరు. దేవుని పనులు అంటే నిరసన, అలక్ష్యభావం. అలాంటి వారికి ఒక మంచి పాఠము ఇద్దరు స్త్రీలు కూడా మనకు నేర్పిస్తున్నారు. చూడండి, కన్య గర్భవతి కావాలంటే అదొక పెద్ద సవాల్తో కూడిన కార్యం. విచ్ వర్జిన్ వుడ్ లైక్ టు బికమ్ ప్రెగ్నెంట్?
చూడండి, మనుషుల నిందలు, అవమానాలు, కొన్నిసార్లు రాళ్లతో కొట్టి చంపవచ్చు కదా, సవాల్ అది. ఆమె ప్రాణానికి తెగించింది అక్కడ. అంటే దేవుని మాటకు విధేయత చూపింది. ఇక్కడ ఎలిజబెత్ వృద్ధురాలైన వృద్ధాప్యంలో ఒక గర్భం ధరించాలంటే, సాధారణంగా ఒక స్త్రీ గర్భం ధరించాలంటే ఎంత బాధగా ఉంటుంది. 9 నెలలు వివరించలేని ఒక అసౌకర్యం. మరి ఈమె వృద్ధురాలు వంగిపోయింది అనుకుంటా, నడుము కూడా వంగిపోయింది పాపం. కడు వృద్ధురాలని వాక్యంలో ఉంది కదా. అప్పుడు గర్భం ధరించి బాప్తిసం ఇచ్చి యోహానుకు ఆమె తల్లి కావాలంటే అది కూడా సేవలో ఒక భాగం. దే వర్ ప్రిపేర్డ్ టు డూ సర్వీస్ టు గాడ్, బట్ యాక్చువల్లీ దే ఆర్ బ్లెస్డ్. చూడండి, దేవుని సేవ చేసి దీవింపబడని వారు ఎవరున్నారు? ఒక్కరిని నాకు చూపెట్టండి. దేవుని సేవ చేసి వారు దీవింపబడలేదంటే నమ్మశక్యం కాదు. దేవుని సేవ మోసపూరితంగా చేసి భ్రష్టులైన వారు, నశించిన వారు చాలామంది ఉన్నారు. కానీ యథార్థంగా దేవుని సేవ చేసి పాడైన వారు ఈ ప్రపంచంలో మీకు మచ్చుకైనా కనబడరు. కనుక మనల్నందరినీ యేసు తన రక్తం చేత కడిగినాడు అంటే ఒక ఉద్దేశంతో చూసినాడు. అంటే వీ ఆల్ హ్యావ్ టు సర్వ్ హిమ్. మనం అందరం దేవుని సేవ చేయాలి. ఇది దేవుని సేవలో భాగం. జకర్యా కూడా మరి ఆయన యాజకుడు, వీరిద్దరు కూడా కలిసి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారంట. దే వర్ బ్లేమ్లెస్ ఇన్ దర్ కాండక్ట్. దేవుడు వారిని కనికరించినాడు. గుడ్రాలైన ఎలిజబెత్ గర్భం తెరిచి బాప్తిసం ఇచ్చి యోహానుకు మరి ఆమె జన్మనిచ్చింది. అంటే ఇక్కడ యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క జననం గురించి లూకాసు వార్త 1వ అధ్యాయంలో మీరు చూస్తున్నారు. ఇక్కడ ఇతను యేసు ప్రభు బాప్తిసం ఇచ్చు యోహాను గురించి ఏమన్నాడంటే, స్త్రీలు కనిన వారిలో మరి ఇంతటి గొప్పవాడు లేడు. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను అంతటి గొప్పవాడు స్త్రీలు కనిన వారు ఎవరిలో లేరంట. అంటే అది ప్రభు మాట కదా, అది సత్యమై ఉంది. అలాగే యోహాను సువార్త 5:35లో ప్రభు ఒక మాట్లాడు, ఇదిగో అతను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మరి యోహాను అంటే తన కుమారుడు, జన్మించిన కుమారుని గురించి జకర్యా ఏమంటున్నాడు? ఆ జకర్యా అనిన మాటలు ఒక కావ్య రూపకంగా లేక ఒక పాట రూపకంగా. అఫ్కోర్స్ దే మైట్ బి వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. జాన్ ఈజ్ కాల్డ్ ద ఫోర్ రన్నర్ ఆఫ్ క్రైస్ట్. అంటే మరి ముందుగా మరి ప్రవచనాత్మకంగా సూచనలు ఇచ్చే ఒక దూతగా యోహాను ఉన్నాడు. ఇట్స్ ఎ మెసెంజర్ ఆఫ్ క్రైస్ట్. రానున్నవాడు, నాకంటే గొప్పవాడు, అతని చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడను కాను, నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు మరి అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు. ఇవన్నీ కూడా బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తున్నారు. అయితే జకర్యా పాడిన పాట అంటే తండ్రి కదా బాప్తిసం ఇచ్చి యోహాను జన్మిస్తాడంటే నమ్మలేకపోయి. 1వ అధ్యాయంలో మీరు చూస్తారు, ఈ యాజకుడు నమ్మలేకపోతున్నాడు. ఏంటి మరి ఈ దూత గబ్రియేలు దూత వచ్చి సందేశం అందించినప్పుడు హీ కుడెంట్ బిలీవ్ దట్ గ్లాడ్ టైడింగ్స్, గ్లాడ్ న్యూస్. ఇంత శుభ సమాచారాన్ని వినలేకపోతున్నాడు. వృద్ధుడను అంటే అబ్రహాం, శారాలు మనకు గుర్తొస్తారు. వాళ్ళు కడు వృద్ధులు. అయినా శారా నవ్వింది కదా, నీకు గర్భం దేవుడు తెరవబోతున్నాడంటే శారా పక్కన నవ్వింది. ఎందుకంటే ఆయన స్త్రీ ధర్మం నిలిచిపోయిన నాకెలా పిల్లలు కలుగుతారు? అబ్రహాము కూడా ఆశ్చర్యపడినాడు, మృతతుల్యమైన దేహం నుండి సంతానాభివృద్ధి ఎలా కలుగుతుందని. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు బిడ్డలారా, దేవుని ప్రియులారా, దేవునికి అసాధ్యమైంది ఏది లేదని ప్రతి విషయంలో నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ ఇన్ ఎవ్రీ స్క్వేర్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే ప్రతి ఇంచ్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితంలో నీవు నమ్మాలి, దేవుని పరిపూర్ణంగా ఆశ్రయించాలి. ఎందుకంటే దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. క్రిస్మస్లో మరి ఈ అద్భుతాలు కూడా మనం ధ్యానిస్తపోతున్నాం. అయితే చూడండి, మరి వీరి ఆశలు, వీరి ప్రార్థనలు వినబడ్డదంట. నాకు మంచి మాట ఎప్పుడు నేను చదువుతాను ఇది, లూకాసు వార్త 1:13. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అంటే నీ ప్రార్థన వినబడినది, యువర్ ప్రేయర్స్ ఆర్ హర్డ్. ఎంత మంచి మాట అండి, ఇంకంతకంటే అమూల్యమైన మాట ఏది? మనకు అదే కావాలి కదా, మనకందరికి అదే కావాలి. మన ప్రార్థనలు దేవుడు వినాలి. ఈరోజు నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావు? ఎంతకాలమైంది నువ్వు ప్రార్థన చేసి? ఎన్ని గడ్డు సమస్యలు ప్రభు పాదాల దగ్గర పెట్టినావు? రక్షణ లేని నీ బిడ్డల కొరకు, లేక నీ భర్త లేక భార్య కొరకు, నీ కుటుంబం అంతా రక్షింపబడాలని ఆశతో ఎన్ని సంవత్సరాల నుండి ప్రభు పాదాల దగ్గర నీవు వేచి ఉన్నావు? తప్పక నీకు జవాబు వస్తుంది. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన దేవుడు వింటాడు. విని దాని
నీ ఆశలు ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్న నేను మంచి ఒక ఇల్లస్ట్రేషన్ చూస్తున్నాను. అదేంటంటే మలేషియాలో, చైనాలో వెదురు అంటారు కదా, బ్యాంబూ సాగు చేసే రైతులు, వాళ్ళు విత్తనం చాలా కష్టపడి భూమి దున్నుతారంట. దున్ని ఆ బొంగు ఆ విత్తనాలు విత్తుతారంట. ఎంత కష్టపడతారంటే మొదటి సంవత్సరం ఏమీ కనపడతాడు, మళ్ళీ అదే విధంగా పడితే కంటిన్యూ టు కీప్ ఆన్ మాన్యూరింగ్, వాటరింగ్, తర్వాత శ్రద్ధ తీసుకుంటారట. రెండో సంవత్సరం కూడా ఏది కనపడదంట. మూడో సంవత్సరం కూడా కష్టపడతారంట. మూడో సంవత్సరం కూడా ఏది కనపడదంట. నాలుగో సంవత్సరం కూడా అదే ప్రయాసం, అదే ప్రయత్నాలు చేస్తారు, ఏది కనపడదంట. మచ్చుకైనా కనపడదంట. ఐదో సంవత్సరం ఒక్క వారంలోగా 90 అడుగులు ఏపుగా ఒకేసారి ఆ వెదురు మరి ఒక బిల్డింగ్ కంటే టాప్ అనమాట. అంత హైట్స్లో అది ఎదిగిపోతుందంట. చూడండి, ఇది ఓవర్ నైట్ వచ్చిన విజయం కాదు. అది ఓవర్ నైట్ సక్సెస్ కావాలని అనుకుంటారు, రాదలా. యువర్ కంటిన్యూడ్ ఎఫర్ట్స్ గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ రివార్డ్. నువ్వు ప్రతిదినము నువ్వు చేసే పనులు దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. నీ ప్రయాసం, నీ కన్నీరు, నీ వేదన, నీ బాధ, నీ ప్రార్థన, నీ యాచనలు, నీ విజ్ఞాపనలు, నీ దుఃఖము ఎరిగిన దేవుడు మరి నిజముగా నిన్ను ప్రేమిస్తున్నాడని సర్వలోకం తెలుసుకునే రీతిగా ఆయన నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఆ వెదురు సాగు చేసే రైతుల గురించి చదివినప్పుడు మరి వారు ఒకరోజు దున్నలేదు, 5 సంవత్సరాలు పరిశ్రమ చేసినారు. దెర్ ఇస్ 5 years ఎఫర్ట్ బిహైండ్ దట్ గ్రేట్ సక్సెస్. కాబట్టి మీరు అలయకుండాలి, మీరు కదలక ఉండాలి, మీరు స్థిరంగా ఉండాలి, మీరు నిలకడగా ఉండి దేవుని పనులు చేస్తూ ముందుకు పోవాలి. వీరు అలాగే చేసినారు. ఎలిజబెత్, జకర్యాలు, దే వర్ కాన్స్టెంట్లీ డూయింగ్ గాడ్స్ వర్క్, దే వర్ ఒబేయింగ్ గాడ్స్ లాస్. సకల విధమైన ఆజ్ఞలు వారు పాటిస్తూ దేవుని కార్యాలు ఇద్దరు కలిసి చేస్తున్నారు. అంటే ఆమె కూడా యాజక ధర్మం చేస్తుందా, ఇద్దరు కలిసి అని ఉన్నది. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొని దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. దేవుడు వారి ప్రార్థన అంగీకరించి బాప్తిసం ఇచ్చే యోహాను వారికి అనుగ్రహించండి. ఈజ్ అ స్పెషల్ బేబీ అని మీరు ఇప్పుడు 13 నుండి లూకా 1:13 నుండి కిందికి 18 వచనాలు చదివితే, ఈజ్ ఎ స్పెషల్ వెరీ ఎక్స్ట్రాడినరీ బేబీ రైట్ ఫ్రమ్ బర్త్. పుట్టుకతోనే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడని ఇక్కడ వాక్యంలో ఉంది. ఇంకా చాలా వివరణ అతని మరి గురించి వాక్యంలో మనం చూస్తున్నాం. లూకా వైద్యుడు రాసిన లూకా సువార్తలో చూస్తున్నాం. ఒక వైద్యుడే చెప్తున్నాడు ఇట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ బర్త్ అని. తర్వాత కడుపులో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై గంతులు వేస్తున్నాడు బాప్తిసం ఇచ్చే యోహాను. లూకా 1:41 ఎలిజబెత్ మరి ఒక 100వ వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. గంతులు అంటే పుట్టుక నుండే రైట్ ఫ్రమ్ ద టైమ్ హీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద మదర్స్ హోమ్ హీ వాజ్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. అది చాలా ప్రత్యేకత. యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. హీ లివ్డ్ ఓన్లీ అబౌట్ 30 years బట్ హీ వాజ్ ద ఫోర్ రన్నర్ ఆఫ్ జీసస్. మరి అతని ప్రత్యేకమైన స్వభావాలన్నీ కూడా వాక్యంలో ఉంది. తోలుదట్టి కట్టుకొని, ఒంటె చర్మము ధరించుకొని, అలాగే మిడతలు తేనె తీసుకొని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అంటే వాజ్ అ క్రై ఇన్ ద విల్డర్నెస్. మారు మనసు పొందుడి, ఫలింపని ప్రతి చెట్టు వేరున మరి గొడ్డలి పదును చేయబడింది. ఇవన్నీ కూడా మీరు సువార్తలు చూస్తారు. మత్తయి సువార్త, లూకా, యోహాన్లో ఈ బాప్తిసం ఇచ్చి యోహాన్ గురించి మీరు మరి చదవగలరు. ఈరోజు మరి తండ్రి అయిన ఈ బాప్తిసం ఇచ్చి యోహాను తండ్రి అయిన జకర్యా పాడిన పాట, రచించిన కావ్యాన్ని గురించి కొన్ని మాటలు మనం ధ్యానించాలి. అయితే జకర్యా నమ్మలేక చాలా కాలం వరకు, అంటే యోహాను పుట్టుక సమయం వరకు, గర్భం ధరించిన మొదలుకొని పుట్టుక వరకు ఆయన నోరు వాక్శక్తి కోల్పోయినాడు. బికాస్ హీ కుడెంట్ బిలీవ్ ద మిరకిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అద్భుతాన్ని జీర్ణం చేసుకోలేకపోయినాడు. అందుకే గబ్రియేలు అంటాడు కదా, నీవు మరి మౌనంగా ఉంటావు, నువ్వు ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. మనం నమ్మాలి దేవుని మాట. అలాగే ఈ వాజ్ డంబ్ టిల్ జాన్ వాజ్ బోర్న్. ఇక్కడ ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేయాలి. లూకా 1:19 దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఇటువంటి మాటలు దొరికినప్పుడు రాసుకోవాలి, చేతులోంచి ప్రార్థన చేసి పొందుకోవాలి. నా మాటలు వాటి కాలమందు నెరవేరు. ఇంతకుముందు నేను
బొంగు సాగు చేసే రైతుల గురించి చెప్పినా కదా, దానికి ఒక కాలం ఉంది. 5 సంవత్సరాల పరిశ్రమ అయినాక ఒక్కసారి ఏపుగా 90 అడుగులు ఎదుగుతుందట. మరి 1 సంవత్సరం చేసి వదిలిపెడితే వస్తుందా, 2 సంవత్సరాలు చేసి వదిలిపెడితే వస్తుందా? నిరంతరం ప్రార్థన చేసేది విశ్వాసి పని, జవాబు ఇచ్చేది దేవుని పని. ఆయన చూసుకుంటాడు అంతే. డోంట్ లూజ్ యువర్ ఫెయిత్. ఇక్కడ అదే జరిగింది. ఇంతగా దేవుడు సెలవిచ్చినా జకర్యా హృదయంలో ఒక అనుమానం ఉంది. ఆ అనుమానంకు తగిన ఒక్కొక్క శిక్ష కలిగింది. ఏంటంటే మోక్షశక్తి కోల్పోయినాడు. తర్వాత యోహాను అని పేరు తన కుమారుని పెట్టినాడు. నిజంగా దేవుడు తనకు కొన్ని కార్యాలు బయలుపరిచినాడు. ఆయన గాడ్స్ మ్యాన్ ఆఫ్ గాడ్ కదా జకర్యా అంటే. ఒక ప్రవక్త, ఒక యాజకుడు, దేవునితో సంబంధం కలిగిన వాడు, దేవుని మనస్సు ఎరిగిన వాడు. హీస్ కనెక్టెడ్ టు గాడ్. అందుకే ఈ 68 నుండి 80 వచనాలు చూసినప్పుడు ఆయన నోటి నుండి వచ్చిన మాట, జకర్యా నోటి నుండి వచ్చిన మాటనే పాటగా అనిపిస్తుంది. చాలామంది పాడతారు ఈ పాట. ఒక పద్యం కూడా ఇది. దీంట్లో చాలా గొప్ప రాబోయే సంగతుల గురించి జకర్యా వివరిస్తున్నాడు. అంటే ఇప్పుడు రాబోయే సంగతుల గురించి చెప్పడం అంటే అది మరి దేవుని శక్తే కదా, దేవుని శక్తి. దేవుడు వారికి తెలియజేస్తాడు. అందుకే దేవునితో ఎప్పుడు గడిపే వారితో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. బికాస్ గాడ్ ఈజ్ కనెక్టెడ్ టు దెమ్ ఆర్ దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్. దే నో ద మైండ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు భవిష్యత్తు వాళ్ళు చెప్పగలుగుతారు. అందుకే వాళ్ళు కొన్ని ఆంక్షలు ఇస్తారు. ఇలా చేయకు, అలా చేయక వెంటనే విధేయత చూపాలి. ఎందుకంటే వాళ్ళకు దేవుడు కొన్ని బయలుపరుస్తాడు. రానున్న కీడు కానీ మేలు కానీ వాళ్ళకి తెలిసే ఉంటుంది. కనుక చూడండి, జకర్యాకు తెలుసు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బికాజ్ ఈజ్ అ ప్రాఫెట్, ఈజ్ ఎ ప్రీస్ట్. హీ నోస్ ద ఫ్యూచర్ ఆఫ్ జీసస్, హీ నోస్ ద ఫ్యూచర్ ఆఫ్ జాన్. ఇప్పుడు తన కుమారుడు యోహాను, ఆయన గురించి ఆయనకు తెలుసు. మరి బంధువే కదా, ఎలిజబెత్ మరియా ఇద్దరు కూడా బంధువులని వాక్యంలో ఉంది. మరి యేసు ప్రభు ఎలాగో మరి ఈ లోకంలో ఉండబోతున్నాడు, తన కుమారుడైన యోహాను ఏ విధంగా ఉండబోతున్నాడు, ఈ ఇద్దరు సంగతులు ఇక్కడ పాటలో ఉంది. దేవుని స్తోత్రం. మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 68 నుండి 80 వచనాలు ఒకసారి చదువుతాను, మరి మీరు గ్రహించండి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. దానికి ముందు 67వ వచనంలో లూక్ 1:67, మరియు యోహాను తండ్రి, అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేశాను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన నిబంధన, పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. మన దేవుని మహావాత్సల్యం బట్టి వారి పాపములను క్షమించడం వల్ల తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యం బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మేందు బలం పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో నుండెను. చూడండి, మరి ఈ బాప్తిసం ఇచ్చి యోహాను ఈ సీనియర్ టు జీసస్ ద సేవియర్ బై 5 months కదా. ఇక్కడ ఎలిజబెత్ 5 నెలల గర్భం ఉన్నప్పుడే, 6వ మాసంలో ఉన్నప్పుడే మరి మరియా వెళ్ళి వందన వచనం సెలవిస్తున్నప్పుడు అప్పుడు ఆమె మరి ఉదరంలో గర్భంలో శిశువు గంతులు వేసినట్టు చూస్తున్నాం. అంటే ఇంకా యేసుప్రభు ఇంకా పుట్టలేదు. యోహాను సీనియర్ 5 నెలలు. మరి అప్పుడు పుట్టినప్పుడే ప్రవచిస్తున్నాడు జకర్యా రాను పుట్టబోవు యేసుప్రభు గురించి. యేసుప్రభు ఎలా ఉంటాడు, ఈ పుట్టిన యోహాను ఏ విధంగా ఉంటాడు, ఇవి ఇక్కడ విశదంగా రాస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మతోనే మరి ఆయన ప్రవచిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సింది పాట సారాంశంలో దేవుని ఆత్మ ప్రేరణ వల్ల జకర్యా ప్రవచిస్తున్నాడు.
క్రీస్తు యొక్క అంటే రానున్న క్రీస్తు అప్పుడు ఇంకా పుట్టలేదు కదా యేసుప్రభు ఒక జీవితం ద్వారా మరి పరిచర్య మూలంగా కలిగే 2 ఫలితాలు, 2 గొప్ప ఆశీర్వాదాల గురించి ఇక్కడ రాస్తుంది. ఒకటి ఏంటంటే ఆధ్యాత్మిక వెలుగు, గొప్ప వెలుగు రాబోతుంది. ఈజ్ కాల్డ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అంటే వెలుగు ఒకటి, రెండవది శాంతి సమాధానం. ఈ 2 మీకు కనబడుతుంది దీంట్లో. వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ జీసస్ ద ఫస్ట్ కమింగ్? యేసు ప్రభు యొక్క పుట్టుక ద్వారా ప్రజానీకానికి కలిగేది ఒకటి ఆధ్యాత్మిక వెలుగు, రెండవది శాంతి సమాధానం. అంటే రక్షణ కలిగినప్పుడే శాంతి సమాధానం కలుగుతుంది కదా. ఈ 2 కార్యాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆత్మలో మరి బలవంతుడుగా ఉంటాడు యేసు ప్రభు అని, ఆత్మలో బలవంతుడుగా ఉంటాడు ఈ బాప్తిసం ఇచ్చి యోహానని ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. మరి ప్రభు అన్నాడు ఇంతకుముందు నేను చెప్పినట్లు, ఇతని కంటే గొప్పవాడు ఒకడు స్త్రీలు కనలేదు ఇంతవరకు అని మత్తయి 11:11లో. మళ్ళీ యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను మండుచు ప్రకాశించున్న దీపం వలె ఈ లోకంలో ఉంటాడని యేసు ప్రభు తన పరిచర్యలో చెప్పిన మాటలు అవి. అంటే ఇంతటి గొప్ప వ్యక్తి పుట్టినాడు బాప్తిసం ఇచ్చి యోహాను. తండ్రి అయిన జకర్యా కూడా అది పుట్టుకలోనే గమనించినాడు. యేసు ప్రభు దాని తర్వాత ఎన్నో సంవత్సరాలకు ఆ మాట చెప్పినాడు. అయితే ఆత్మలో ఇతడు చాలా బలవంతుడై ఉంటాడు. అప్పుడు నేను అనుకున్నాను, మరి ఇతనే బలవంతుడుగా ఉంటాడా? మరి యేసు ప్రభు విశ్వాసం ఉంచి వారు ఇంకెంత బలంగా ఉంటారని నేను ఇలాగ ధ్యానిస్తున్నప్పుడు నాకు ప్రభు ఒక మాట చెప్పినాడు. యూ టూ క్యాన్, ఎవ్రీ బిలీవర్ క్యాన్ బికమ్ స్ట్రాంగ్ అండ్ మైటీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. తప్పకుండా అది సాధ్యమే. దానికి ఒక రుజువు మీకు చూపెట్టాలి. ఆత్మలో బలవంతులు కావాలంటే అది సాధ్యమే. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి వారికి సాధ్యమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫ్ఎస్సి పత్రిక ఒకసారి అవుట్ ఆఫ్ ద వే ఐ వాంట్ టు రిమైండ్ యూ. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట ఉంది. 14 చదువుతాను. ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి గలి ఆయన ఆత్మ వలన బలపరచబడతాం విశ్వాసులందరం. అంటే క్రిస్మస్ సమయంలో మంచి వార్త మీకు వినిపిస్తున్నాను. అంటే తప్పకుండా మరి అట్టి అనాయింటింగ్, అట్టి అభిషేకము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు ప్రతి వారికి కూడా అడిగితే ఇస్తాడని నాకు అర్థమైంది. చూడండి, ఆత్మ ద్వారా మీరు బలపరచబడినట్లు, అంతరంగ పురుషుడు ఎదిగి బలము పుంజుకొనున్నట్లు, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేర్పారి స్థిరపడి సమస్త పరిశుద్ధతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును ఈ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించిన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అంటే యేసు ప్రేమలో మనం తేలియాడాలి, యేసు ప్రేమలో మునిగిపోవాలి. ప్రేమ లేనిది మనం పరిచర్య చేయలేం కదా. ప్రేమ లేకుంటే అంత వ్యర్థమే. ఈ శక్తి ఎలా కలుగుతుందంటే యేసు ప్రేమ ద్వారానే కలుగుతుంది. మరి అలాగూ మీరు క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లు తగిన శక్తి గలవారు అవునట్లు కావాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మీరు నమ్మాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నమ్మితే మీకు చాలా శక్తి మీలో ఉద్భవిస్తుంది. నమ్మకుంటే ఉట్టిదే. చూడండి, సాకెట్లో ప్లగ్ పెడితే కదా, కనెక్ట్ అయితేనే కదా మనకు కార్యాలు జరిగేది. అది ఎక్కడో ఉంది ప్లగ్, ఆ సాకెట్ ఎక్కడో ఉందంటే కాదు. అంటే యూ హ్యావ్ టు బి ఇంటర్లింక్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆ క్రీస్తు శక్తి మనలో ఎంత కార్యం చేస్తుందని ఇక్కడ వాక్యం చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగా. అంటే అది క్రీస్తు యొక్క మహాశక్తి అన్నమాట. ఇక్కడ అదే వివరిస్తున్నాడు ఈ పాటలో. ఏమంటున్నాడంటే, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఈ స్టార్టింగ్ ద సాంగ్ విత్ ప్రైజెస్. అవును, ఒక పాట దేవునికి మహిమ తీసుకొని రావాలి కదా. ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందును గాక అని అంటున్నాడు. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా ఒక విమోచన కొరకు ఎదురు చూస్తారు. వాళ్ళు రోమా మరి ప్రభుత్వం వారి మీద చాలా ఏలుబడి చేసి వారిని అణిచివేస్తుంటే వాళ్ళ బద్ధ శత్రువు ఎవరని అడిగితే వాళ్ళు వెంటనే అంటారు రోమా.
మరి ప్రభుత్వం కానీ రోమియోలు కానీ వారి శత్రువులుగా ఎంచుకుంటారు. ఆ యేసు ప్రభు పుట్టినప్పుడు పెరిగినప్పుడు కూడా ఇదే మిథ్య ఉండింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళను ఈ రోమా మరి ప్రభుత్వం నుండి వారికి విడుదల కలుగుతుంది, వారికి స్వాతంత్రం లభించాలనే వారు కోరుతున్నారు. ఇక్కడ జకర్యా ఉద్దేశించేది ఏంటంటే వారు మరి ముందే దేవుడు యేసు ప్రభు పుట్టుక గురించి ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఉంది కదా. యెషయా ప్రవక్త కూడా ప్రవచించినాడు కదా, మనకు శిశువు అనుగ్రహింపబడును, అతని భుజముల మీద రాజ్యభారముడును, అతడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఇవన్నీ కూడా ప్రవచనములు మరి నెరవేరు 700 సంవత్సరాల ముందే ప్రవక్తలు ప్రవచించినారు. మరి తర్వాత యేసు ప్రభు జన్మించినాడు అంటే ఈ ప్రవచనాలన్నీ జకర్యా కూడా చదివి ఉండొచ్చు, ప్రభు వస్తున్నాడని చెప్పి. మరి ప్రభు అతని బయలుపరిచినాడు. ద ఫోర్ రన్నర్ ఆఫ్ క్రైస్ట్ విల్ బి హిజ్ ఓన్ సన్. అతని కడుపులో ఈ వృద్ధాప్యంలో పుట్టిన యోహానే మరి ఒక దూతగా, ముందుగా సూచనలు ఇచ్చే దూతగా ఉంటాడని కూడా అతనికి తెలుసు. అందుకే అంటున్నాడు, ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశాను, తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగము. చూడండి, ఇక్కడ నాకు కొన్ని ఈ నామాలు చెప్పేటప్పుడు కొన్ని నామాలు దొరికింది. రక్షణ శృంగము, ద హార్న్ ఆఫ్ సాల్వేషన్. ఎంత బాగుందండి. వా, ఆ రక్షణను ఒక పెద్ద కొమ్ముతో పోల్చినాడు, బలమైన కొమ్ము. రక్షింపబడిన వారికి ఉన్న మైట్ ఆర్ స్ట్రెంగ్త్ అంత ఉంటుంది అన్నమాట. ఎవరినో పొడిచి చావగొట్టడానికి కాదు, అంటే ఘనతకు సూచన, అధికారానికి సూచన, ఈ లోకం మీద విజయానికి సూచన. ఒక బలమైన కొమ్ములు గల ఒక ఎద్దును ఎవరైనా ఎదుర్కోగలుగుతారా అండి? ఎవరు ఎదుర్కోగలరు? ఎందుకంటే నువ్వు ఎదుర్కోబోతే ఆ కొమ్ములకు తగిలిచ్చి నిన్ను ఎత్తి పారేస్తుంది, చచ్చిపోతాం. కాబట్టి ఈ రక్షణ అనేది కూడా అది మహాశక్తి. అది ఒక రక్షింపబడిన దేవుని బిడ్డ ఈ లోకంలో శక్తి గలవాడు. అందుకే వాడు దేవునితో కలిసి ఉన్నాడంటే, వాడు అడిగేదానికంటే, వాడు ప్రార్థించేదానికంటే, వాడు ఊహించిన దానికంటే, వాడు ఆశపడిన దానికంటే దేవుడు ఎక్కువ ఇస్తాడు. అంటే ఈజ్ లింక్డ్ విత్ గాడ్ కదా. అందుకే ఇక్కడ రక్షణ శృంగం యేసు ప్రభువుని గురించి వివరించినప్పుడు జకర్యా పాటలో ఏమంటున్నాడంటే, తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించే వారిని అందరి చేతిలో నుండి తప్పించే రక్షణ కలగజేసాము. శత్రువు అనగానే మనం ఏదో పొరుగులు శత్రువులు, లేకుంటే బంధువుల్లో కొందరు శత్రువులు, లేకుంటే భర్తను భార్య పెద్ద శత్రువు అని అనుకుంటాం. అది కాదు. ఇక్కడ ఆధ్యాత్మికమైన అర్థం ఏంటంటే, శత్రువు ఎవరు? సాతానుడే నీ ప్రధాన శత్రువు. ఇప్పుడు నీతో ఎవరైనా చాలా కలహిస్తే నువ్వు అనుకోవాలి, అసలు మనిషి మంచివాడండి, కానీ వాడి లోపల సాతాను పనిచేస్తాడు. అట్లాగే చెప్పాలి. భర్త బాధిస్తే ఇదే మాట చెప్పాలి, భర్త మంచివాడండి, లోపల సాతాను దూరినాడు, ఏం చేద్దాం? ఆ సాతాను మనం వెళ్ళగొట్టాలి. మనం అనుకుంటాము భర్త శత్రువు, భార్య శత్రువు, బంధువులు శత్రువులు, పిల్లలు. కానే కాదు. ఈవిల్ ఫోర్సెస్ ఆల్వేస్ వర్క్ విత్ గుడ్ ఫోర్సెస్ కదా. అందుకే ఆ ఈవిల్ను మీరు పారద్రోలాలి యేసునామములో అని వాక్యంలో, లేఖనాల్లో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి చూస్తే, సర్వాంగ కవచం ధరించుకోండి, సాతాను శక్తులతో పోరాడండి, వాటిని గెంటివేయండి, వాటి మీద విజయం పొందుకోండి అని మనం చూస్తాం. అంటే మనం పోరాడినది శరీరులతో కాదు, మరి ఆకాశమందున్న దురాత్మ శక్తులతో, సాతాను సైన్యంతో ప్రతినిత్యం పోరాటం ఉంటుంది విశ్వాసి. అది మనకు జ్ఞానం లేదు. ఇక్కడ వీరికి జ్ఞానం లేదు. ఇక్కడ ఉన్న యూదులు అనుకుంటారు వారి శత్రువులు అంటే రోమా ప్రభుత్వం, రోమియోలు వారి శత్రువులు అని. కానీ ఇక్కడ జకర్యా పాట పాడేది ఏంటంటే, సాతాను శక్తుల మీద విజయం తీసుకొని వస్తాడు మన రక్షణ శృంగం, ద హార్న్ ఆఫ్ సాల్వేషన్. మనల్ని శత్రువుల నుండి, అంటే ఈ సాతాను సేన నుండి మనల్ని విడిపిస్తాడు. సాతాను యొక్క సైన్యాన్ని నుండి మనం విడుదల పొందుతాము. మనల్ని ద్వేషించేవాడు ఆ శత్రువు, ఆ సాతాను, వాని చేతి నుండి మనల్ని తప్పించి మనకు రక్షణ కలుగజేస్తాడు. అందుకే దావీదు వంశంలో మరి మనకు ఒక రక్షణ శృంగము మరి ఉదయించబోతుంది, దేవుడు కలగజేసబోతున్నాడు అని ప్రవచిస్తున్నాడు అన్నమాట యేసు ప్రభువుని గురించి. ఇదే పాటలోని రహస్యం. తర్వాత దీనిని గురించి ఆయన ఆది నుండి మన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన, అది కూడా మనకు విదితమే కదా. అది మీకా గ్రంథంలో ఉన్నది, సంఖ్యాకాండంలో ఉంది యేసు జననం గురించి, యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రవక్తలు తమ నోట ప్రవచించిన మాటలు. కనుక ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతుందని అంటున్నాడు, ఈ పాటలో అంటున్నాడు. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన. ఐఎమ్ రీడింగ్ లూక్ 1:68-75 తెలుగు బైబిల్లో అయితే మిళితం ఉంది. 75వ వచనం మీరు క్రిందికి చూడండి. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రాహాంతో తను చేసిన ప్రమాణములను జ్ఞాపకము చేసుకొనుటకును, మనం శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను,
అనుగ్రహించడం ఈ రక్షణ కలుగజేశాను. అంటే ఎంత చక్కగా రాస్తున్నాడు చూడు. అంటే విశ్వాసి నిర్భయంగా ఉండాలని ఈ పాటలో మంచి అర్థం ఉన్నది. ఎందుకంటే మనము యేసు ప్రభును రక్షణ శృంగంగా, హీఈస్ ద హార్న్ ఆఫ్ అవర్ సాల్వేషన్. కొమ్ము గురించి నేను చెప్పినాను కదా. అంటే మన పక్షాన మనకు రక్షణనిచ్చి మనకు రక్షణ శృంగంగా ఉన్న ప్రభు మన పక్షాన ఉంటే ఇక దేనికి నువ్వు భయపడతావు, దేనికి వణుకుతావు? అంటే ఎంత ధైర్యం చూడండి. ఆయన మన శత్రువుల చేతి నుండి రక్షణ అనుగ్రహించినాడు, రక్షణ అనుగ్రహించి శత్రువుల చేతి నుండి విడిపించినాడు. మన జీవితకాలం అంతా నిర్భయంగా ఉండాలని ఆశిస్తున్నాడు. మరణ భయం నుండి కూడా మనల్ని విడిపించినాడు కదా రక్షణ ఇచ్చి. Hebreu 2:17 చూస్తాం, మరణము నుండి మనల్ని విడిపించినాడు, దాస్యత్వం నుండి విడిపించినాడు, పాపము నుండి విడిపించినాడు, శాపము నుండి విడిపించినాడు, రోగ భయము నుండి విడిపించినాడు, విడుదలకు ఆయన నాయకుడై ఉన్నాడు. కనుక ఈ జీవితకాలం అంతా భయపడుతూ బ్రతకొద్దు మన విశ్వాసం, బిక్కుబిక్కుమంటూ బ్రతకమని కదా మన విశ్వాసము. కావున నిర్భయంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడని ప్రవచిస్తున్నాడు. ఆయన సన్నిధిని మనము పరిశుద్ధంగా ఉండాలి, నీతిగాను ఉండి ఆయనను సేవింపను అనుగ్రహించడం. ఈ రక్షణ ఎందుకు కలగజేసినాడు విశ్వాసికి అంటే మనం భయం భీతుల్లో నుండి విడుదల పొంది నిర్భయంగా ఆయన దాసులమై ఉండి ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా నీతిగా ప్రవర్తించడానికే ఈ రక్షణ కలగజేసినాడు, ఆయన సేవించడానికి. మనం కిచెన్లో పనిచేయడానికి పోవడానికి మొదట వంట ఆరంభించకముందు పని చేస్తాం. మొదట గిన్నెలన్నీ కడిగి శుభ్రం చేస్తాం, ఆ పారపీట్ అంతా తుడిచి నీట్ చేస్తాం, ఆ బట్ట కూడా నీట్గా ఉంటుంది, అప్పుడు మనం పని ఆరంభిస్తాం. అలాగే దేవుని సేవ చేసేవారు మరి పరిశుద్ధమైన పరిచర్య, ఆ పరిశుద్ధతను పాటిస్తాం, నీతిని పాటించాలి. లేకుంటే అది సేవ కాదు, అది వ్యాపారం. ఎప్పుడు నేను చెప్తాను, దేవుని సేవలో డోకా మరి ఉన్నదంటే అది దేవుని సేవ కానే కాదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుని సేవించేవారు పరిశుద్ధులుగానే ఉండాలి. అది ఫస్ట్ క్వాలిటీ. టు సర్వ్ ద లార్డ్ ఈజ్ బీ హోలీ. నువ్వు పేరు కొరకు చేసినావా ఓడిపోతావు, నీవు కీర్తి కొరకు చేస్తే ఓడిపోతావు, డబ్బు కొరకు చేసినావంటే నువ్వు వెల్లెలు గలబడిపోతావు, లేకుంటే బోర్లో పడిపోతావు. అపాయము నీకు అపజయము నిశ్చయం, నిశ్చయం. ఎందుకంటే యూ కాంట్ డిసీవ్ గాడ్. పరిశుద్ధుడైన దేవుని సేవకులకు ఎలా ఉండాలి? అందుకే మరి ఈ సేవా పరిచయలు ఎప్పుడు ప్రార్థన చేస్తాను పని వారి కొరకు. ఎక్కడన్నా వంకరతనం ముందే నాకు దేవుడు బయలుపరుస్తాడు, అవుట్ అంటాను, లేకుంటే ఉంటే సరిగ్గా ఉండమని చెప్తాను. నేను ఎప్పుడు వారు లేకుంటే ఎలా జరుగుతుందని ఒక్క సెకండ్ కూడా ఆలోచించాను. ఎందుకంటే నాకు తెలుసు మై హార్ట్ ఈజ్ రైట్ బిఫోర్ గాడ్. నా హృదయం దేవుని ఎదుట సరిగ్గా నిలుపుకుంటే సహాయం చేసేవారు కోకలుగా వచ్చి ఇక్కడ పడతారనే గొప్ప విశ్వాసం. అందుకే సేవను పాడు చేసేది ఎక్కడుందో ఎప్పుడు గద్ద చూసినట్టే చూస్తూ ఉంటాను. ఎక్కడున్నది మోసం, ఎక్కడున్నది టక్కర్తనం, ఎక్కడన్నా అబద్ధాలు ఆడుతున్నారో, ఎక్కడన్నా వంకర టింకర్గా ప్రవర్తిస్తే దే డోంట్ హ్యావ్ రూమ్ ఇన్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. ఒక్క నక్క వనమంతా చెడగొడుతుంది అంట కదా. ఒక్క విశ్వాసి అపవిత్రంగా ఉంటే అవన్నీ అపవిత్రత పాకిపోతుంది. చేదైన వేరు మీరు మొలిచిందా చూడండి, అది పీకి పారవేయండి అని అంటాడు కదా వాక్యం. బికాస్ ఈజ్ ఏ హోలీ గాడ్. హౌ కెన్ యూ సర్వ్ విత్ అన్క్లీన్నెస్? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పాటలు పాడితే సరిపోతుందా? ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులమే ఉండాలి. మనస్స వాచ కర్మ పరిశుద్ధతను పాటించాలి. అప్పుడే మనం దేవుని సేవ, పరిశుద్ధమైన దేవుని సేవ నీతియుక్తంగా చేయగలం. చూడండి ఇక్కడ నీతిమంతులు, వీళ్ళిద్దరు నీతిమంతులు అంట, జకర్యా ఎలిజబెతులు. వాళ్ళ నీతి వారికి ప్రతిఫలం ఇవ్వలేదా? వృద్ధాప్యంలో దేవుడు మర్చిపోయినాడా? పిల్లలు లేని లోటు తీసేసినాడు. మరి పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కిన గొప్ప ప్రవక్త యోహాను, బాప్తిసం ఇచ్చు యోహానుకు తల్లిదండ్రులుగా మారిపోయినారు. ఎంతసేపు అండి దేవుడిని తలరాత మారడానికి? నీ ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదు, నీ కన్నీళ్ళు ఎన్నడూ వ్యర్థం కాదు. చూడండి, దే ఆర్ సర్వింగ్ గాడ్ విత్ హోలీనెస్. అందుకే జకర్యా ఈ మాటలు ఆయన నోటి నుండి రావడం. ఒక పాట పాడాలంటే హృదయం సరిగ్గా ఉండాలి కదా. పాటలు కూడా ఊరికే రావు, చాలా నలిగిన వారు పాడితే ఆ పాటకు ఎంతో అందం ఉంటుంది. చూడండి, చాలా శ్రమల నుండే వస్తుంది పాటలు కూడా. మరి ఇక్కడ చూడండి, పాట పాడుతున్నాడు జకర్యా, అంటున్నాడు, అబ్బో నిన్ను మరి మేము ఎలాగూ సేవించాలి, మేము పరిశుద్ధంగాను నీతిగాను సేవించాలి. ఎందుకంటే నువ్వు చేసిన మేళ్ళు కోకలుగా ఉంది కదా. మమ్మల్ని శత్రువుల బారి నుండి, రోగం నుండి, శాపం నుండి మమ్మల్ని విడిపిస్తున్నావు కదా. నీవు మా విమోచకుడవు కదా. నువ్వు ఇంకా రాలేదు, ఇంకా పుట్టలేదు ప్రభు. అంతకుముందే పాట పాడుతున్నాడు. అవును, ఇశ్రాయేల్లో నుండి నీవు మరి రక్షకుడుగా, రక్షణ శృంగంగా ఉదయించినావు కదా. రక్షణ 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 ఈ పాటలో మీరు చాలాసార్లు చూస్తారు. రక్షణ అని, ఆయన రక్షణ కలగజేశాను, ఆయన రక్షణ జ్ఞానం ఇచ్చాను, ఆయన రక్షణ శృంగమై ఉన్నాడు, ఇలాంటి పదాలు పదే పదే చూస్తారు.
అయితే అంటున్నాడు ఆయన యేసు ప్రభు గురించి చెప్పిన తర్వాత మరి 76వ వచనం చూడండి. మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతుని ప్రవక్త. ఇప్పుడు ఆయన కుమారుని గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు గురించి చెప్పిన తర్వాత బాప్తిసం ఇచ్చే యోహాను తన కుమారుడు జకర్యా తండ్రి కదా, ఆయన చెప్తున్నాడు మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. మరి మన దేవుని మహావాత్సల్యం బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్టు ఆయన మార్గములను సిద్ధపరచటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ. నువ్వు యు ఆర్ ద ఫోర్ రన్నర్ ఆఫ్ క్రైస్ట్. అవును, నీవు ఈ లోకానికి వచ్చినావంటే ఒక ఉద్దేశంతో దేవుణ్ణి నీ లోకానికి మా గర్భమందు ఉద్భవించి నిన్ను లోకాన్ని తీసుకొచ్చినాడు. నీవు సర్వోన్నతుని ప్రవక్తమని నీకు పేరు ఉంటుంది. జాన్ ద బ్యాప్టిస్ట్ మార్మన్స్ గురించే ప్రకటించినాడు. బాప్తిసం ఇచ్చి యోహాను దేని గురించి బోధ చేసినాడు అంటే కేవలం మారు మనసు రక్షణ. మరి అలాగే బాప్తిసం ఇస్తా ఉన్నాడు అందరికీ, విశ్వసించిన వారందరికీ యేసు క్రీస్తు కూడా, యేసు ప్రభు కూడా బాప్తిసం ఇచ్చింది, బాప్తిసం ఇచ్చే యోహాను కదా. దట్స్ వై హీస్ కాల్డ్ ద బ్యాప్టిస్ట్, జాన్ ద బ్యాప్టిస్ట్ అంటారు. బాప్తిసం ఇచ్చే యోహాను ఆయన పనే బాప్తిసం ఇచ్చే రక్షణ సువార్త అందించడం, ప్రజలు మార్మన్స్ పొందిన తర్వాత వారికి బాప్తిసం ఇవ్వడమే ఆ 30 సంవత్సరాల వ్యవధిలో ఆయన చేసినాడు. అయితే మన దేవుని మహావాత్సల్యతను బట్టి వారి పాపములను క్షమించడం వల్ల తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచటకే నీవు ప్రభువు నాకు ముందుగా నడుతూ. అదంతా మీరు వాక్యంలో చూస్తే మీకు దొరుకుతుంది. ఇక్కడ మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం రండి. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క ప్రసంగాలు మీరు వింటారు. ఇక్కడ మాథ్యూ 3rd చాప్టర్ అండి, మత్తయి 3వ అధ్యాయం. నేను కొన్ని మాటలు చదువు. ఆ దినములు యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుండెను. నేను చెప్పాను కదా, ఈ ప్రీచర్స్ ఓన్లీ అబౌట్ రిపెంటెన్స్ అండ్ ద సాల్వేషన్. ఇక వేరే ప్రసంగాలు చేయడు బాప్తిసం ఇచ్చి యోహాను. ప్రభు మార్గము సిద్ధపరచుడి ఈజ్ ద ఫోర్ రన్నర్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు కొరకు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దం. ఆనాడు మైకులు ఉన్నాయా, సిస్టమ్స్ ఉన్నాయా, ఏది లేదు కదా. హీ వాజ్ షౌటింగ్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యంలో కేకలు వేస్తున్నాడు. ఆయన కేకలు విని ప్రజలందరూ గుమిగూడినప్పుడు ఆయన మార్మన్స్ గురించి ప్రసంగం చేస్తాడు, వాళ్ళకి బాప్తిసాలు ఇస్తాడు అనమాట. ఏ వాయిస్ ఇన్ ద విల్డర్నెస్ కదా. కొన్నిసార్లు సేవకులు అంటారు, మా పేరు పెద్దగా ప్రకటించాలి, మాకు పోస్టర్లు వేయాలి, వాల్ పోస్టర్లు, మాకు టీవీలో అంతా మా గురించి చెప్పాలి, లేకుంటే మేము కన్వెన్షన్కు రాము స్పీకర్గా అని అంటారు. నా అనుభవం చెప్తున్నాను. కానీ ఇక్కడ మిడతలు తేనె తింటూ అరణ్యంలో వస్త్రాలు కూడా సరిగా లేదు, ఒక తోలు దట్టి ఆ ఒంటె చర్మం వేసుకొని, మరి చూడండి ఎంత హంబుల్ అంటే నథింగ్ అనమాట. ఆయన అసలు ఈ భోజనం అన్నం తిన్నట్టు లేదు. ఎక్కడ వాక్యలో చూసినాను ఎక్కడైనా మంచి బిర్యానీ పొట్లాలు తిన్నాడా, లేకుంటే బాగా పౌష్టిక ఆహారం తిన్నాడా, ఇక్కడ మంచి డ్రింకులు తాగి ఏం లేదు. అరణ్యంలో కేకవేయి ఒక శబ్దం. ఆయన జీవిత విధానం చూడండి. 4వ వచనం మత్తయి సువార్త 3:4. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనె అతనికి ఆహారం. ఆ సమయంలో యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి అందరూ వస్తున్నట్టు. పరిసయ్యులు శాస్త్రాలను మార్చడం చాలా కష్టం. బట్ హి వాజ్ సో అనాయింటెడ్ జాన్ ద బ్యాప్టిస్ట్. ఆయన ప్రసంగానికి పరిసయ్యులు శాస్త్రులు అందరూ వచ్చి ఆయన బోధన వింటున్నారు. ఆయన ఏమని బోధ చేస్తున్నాడు, ఏమైనా భయపడుతున్నాడో చూడండి. అనాయింటింగ్లో భయం ఎప్పుడు ఉండదు. అది దేవుడే ఉన్నాడు కదా వారి పక్షాన. వారి శరీరం మీద వారి ఆత్మలు అంతా నింపబడింది అనాయింటింగ్ కాబట్టి భయం లేకుండా వాక్యం అందిస్తున్నాడు. 7వ వచనం చూడండి. పరిసయ్యులు సద్దూకీయులు అనేకులు బాప్తిసం వచ్చుట చూచి ఏమని అంటున్నాడు, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు. ఎంత ఘాటైన. అస్సలు ప్రవక్తలు అలాగే మాట్లాడాలి. మనుషులకు నచ్చినట్టు అల్లిబుల్లి కబుర్లు చెప్పి అయ్యో వాళ్లకు కఠినంగా మాట్లాడితే వారు దశంభాగం ఇవ్వరు, వీళ్ళు గుడి కట్టడానికి డబ్బులు ఇవ్వరు. ఎంత తెలివి వాళ్ళ పని అండి అది. యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవునికి ప్రతినిధిగా ఉండి దేవుని స్థానంలో నువ్వు ఉన్నావని మర్చిపోతారు అభిషక్తులు. డబ్బు కొరకు దాసోహులైపోతారు, డబ్బు కొరకు తల వంచుతారు. కఠినంగా మాట్లాడడం వారికి రాదు. అసలు మాట్లాడేదే కఠినంగా ఉండాలి. ఒక చెట్టు దిగాలంటే కావాలి కదా గొడ్డలి, ఒక సర్జరీ కావాలంటే కత్తి కావాలి. ఎందుకు మర్చిపోతారు ఆ మాట? నునుపైన మాటలు మాట్లాడి వాళ్ళ దగ్గర నుండి డబ్బు రాబట్టడం, అంతకంటే శాపం ఇంకేముందండి? ఇక్కడ చూడండి ఇట్లా మాట్లాడుతున్నాడు. సర్ప సంతానం అంటున్నాడు పరిసయ్యుల శాస్త్రం. అంత దమ్ము.
పోతే పోతుంది ప్రాణం, అంతే కదా, ఇంకేం పోతుంది? ఆత్మ దేవుని దగ్గర వెళ్ళిపోతుంది, మన అనేది మట్టికి పోతుంది. తెలుసు బాప్తిసం ఇచ్చి యోహాన్. హీస్ ఎ మ్యాన్ విత్ ఎ మిషన్, ఈజ్ మ్యాన్ విత్ ఎ విజన్. చూడండి, ఒక మిషన్, ఒక విజన్ ఉన్న ఎవరిని కూడా మీరు ఓడించలేరు. ఎప్పుడు వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరికి భయపడుతున్నాడు? ఎవరికి భయపడుతున్నాడు? అందుకే కదా వ్యభిచారం చేస్తున్న మరి ఒక హేరోదును ఎదుర్కొన్నాడు కదా, నువ్వు తప్పు చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు అని. అంత దమ్ము లేకుండేది కదా ఎవరికి. మరి ఈ బాప్తిసం ఇచ్చిన తల తెగింది, అయినా కానీ సత్యం కొరకు నిలబడ్డాడు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మనసులో అట్టొస్తుంది ఇట్టొస్తుంది అనుకుంటా జీవితాంతం ఇదే మరి పై కోటింగ్తో బ్రతకకుండా యథార్థంగా ప్రవర్తించడానికి నేర్చుకోండి. పరిశుద్ధ గ్రంథం అదే బోధిస్తుంది, భక్తులు అదే మనకు బోధిస్తున్నారు, ప్రవక్తలు అలాగే ఉంటారు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. ఎట్లుందండి, సూటిగా ఉన్నది మాట. మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుని తలంచవద్దు, దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను. పవర్ఫుల్ స్టేట్మెంట్. నాకైతే ఎగిరి గంతలేయాలనిపిస్తుంది. ఎందుకంటే అంటున్నాడు, మేము అబ్రహాము సంతానం, అబ్రహాము మా పితరుడని మీరు చాలా బడాయి చూపెడుతున్నారా? మీరు అనుకోవద్దు అలాగూ. దేవుడు కావాలి, అబ్రహాముకు సంతానం ఇస్తానని వాగ్దానం చేసినాడు కదా. మాట తప్పని దేవుడు కావాలంటే అబ్రహాంకు రాళ్ల వల్ల కూడా సంతానం ఇవ్వగలుగుతాడు. చూడండి మాటలు ఎలాగుందో. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు. చాలా గొప్ప మాట, కటపాఠంగా నేర్చుకోండి. అది గొడ్డలంట ఫలింపని ప్రతి చెట్టు వేరున ఉంటుందండి. ఏ తోట మాలి, ఏ తోట యజమానుడు ఫలింపని ఒక చెట్టుకు పెట్టి ఎరువు నీళ్లు కప్పుతూ ఉంటాడండి. ఆ చెట్టు ఆ స్థలం అంతా ఆక్రమించుకొని ఎరువు తినేస్తుంది. ఏ లాభం లేదు, ఏ ఫలం లేదంటే గొడ్డలు పెట్టి నరికి దాన్ని పడేస్తాడు. అలాగే చూడండి, దేవుని స్తోత్రం. నాకైతే ఈ పాండమిక్ దినాల్లో ఎక్కువ పని చేయాలని తీవ్రత పోయింది. ఎందుకంటే నేను ఫలించాలి, లేకుంటే నన్ను కూడా కొట్టి పారేస్తాడు దేవుడు అని. ప్రతిరోజు కాదు, ప్రతి నిత్యము దేవుని పనులలో నేను సాగిపోయాను. నా 9 నెలలు ఎలా జరిగిపోయిందో నాకు తెలియదు. ఐ వాంట్ టు బి ఫ్రూట్ బేరింగ్ ట్రీ. ఐ కెనాట్ సింప్లీ సిట్ పాండమిక్ అని చెప్పి నా చేతులు కాళ్ళు ముడుచుకొని దేవుని పని చేయకుంటే కొట్టి పారవేస్తాడని నాకు తెలుసు. కానీ నువ్వు దేవుని పనులు శ్రద్ధగా చేస్తే పాండమిక్ వచ్చినా కానీ దాటిపోతుంది, నేనేం చేయదు. చాలామంది దేవుని సేవకులు మరి విడిపింపబడినారు పాండమిక్ నుండి. ఒకవేళ మరణమైన పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు నిత్యరాజ్యంలో ప్రవేశిస్తారు, నరకం కాదు. దేవుని ఒడిలోకి పోతే ఇంక అంతకంటే ధన్యత ఏముంది? నువ్వు ఫలించాలి ప్రభు కొరకు. నీ ద్వారా ఏదైనా ప్రభువుకు ఘనత కలుగుతుందా? ఆర్ యూ బేరింగ్ ఫ్రూట్? ఏదైనా ఒక పని. నేను చాలామంది చెప్తాను, జాగ్రత్త, నువ్వు వెట్టి చాకరీ చేయాల్సి వస్తుంది. దేవుని సేవలో వంగు, నువ్వు లొంగిపో, దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. అలాగే నేను చెప్పినట్టే జరిగింది. ఎంతో ఆశీర్వాదం దేవుని సేవలో. దేవుని సేవ చేయకుండా చేతులు ముడుచుకుంటారు, కాళ్ళు ముడుచుకుంటారు, మా వల్ల కాదంటారు. ఇప్పుడు కాదు, రేపు, ఇప్పుడు కాదు, వచ్చే నెల నుండి వస్తా. ఏం మాటలు ఇవి? ఈరోజు సజీవుడవు సజీవురాలుగా ఉంటే దేవుని సేవ చేయవాను. బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించాలి, అంతే. మనల్ని రక్షించిందే అందుకొరకు కదా, మనకు ఆధ్యాత్మికమైన వెలుగిచ్చినాడు, గొప్ప శాంతి సమాధానాలు ఇచ్చినాడు, శత్రువుల మీద విజయం ఇచ్చినాడు, సాతాన్ని ఓడించినాడు మన కొరకు. మనకు ఈ రక్షణ శృంగంగా ఉన్నాడు ప్రభు. ఆయన కొరకు ఏ పని చేయకుండా ఊరికే తిని కూర్చుందాం అనుకున్నావా? చాలా ప్రమాదం. వేటి చాకిరి చేయాల్సి వస్తుంది. చూడండి, దేవుని సేవ ఇవ్వడంట. అందుకే దేవుని సేవ చేసేవారు శ్రద్ధగా ఆయన పనులు చేసి ఫలభరితం కావాలని నేను కోరుతున్నాను. తిరిగి మనము జకరియా పాడిన పాటలు చివరి భాగంలో ఏముందో చూద్దాం. అంటే దట్స్ వాట్ హీ మీన్స్. తన కుమారుడు ఈ విధంగా మరి యేసు ప్రభు యొక్క ఆగమనం గురించి ప్రకటిస్తాడు, రక్షణ శృంగం గురించి ప్రకటిస్తాడు. అరణ్యంలో కేకవే యొక్క శబ్దం, ప్రభు మార్గము సిద్ధపరచడు. ఎంత మంచి మాట, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం జకరియా పాటలో ఏమంటున్నాడు చూడండి. మన పాదములు సమాధాన మార్గంలోనికి నడిపించినట్టు చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండు వారికి వెలిగించటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాను. ఇంత అద్భుతమైన పాట వరుస ఇది. అంటున్నాడు, చీకటిలో ఉండేవారు. చీకటి, పాపము అంటేనే చీకటి. పాపులు ఎప్పుడు వెలుగును ప్రేమించరు. అది యోహాను సువార్త 3వ అధ్యాయం 35 నుండి మీరు కిందికి చదివితే తెలుస్తుంది. సిన్నర్స్ దే డోంట్
లైక్ లైట్. వై? వాళ్ళ క్రియలు చెడ్డవి కనుక చీకటినే ప్రేమిస్తారు అన్నది. ఆ చీకటిలో ప్రేమిస్తారు, పాపం చేస్తారు, పాపం వల్ల వచ్చి జీతం మరణం అనుభవిస్తారు, చచ్చిపోతా అంటారు, చంపుతా అంటారు. ఇవన్నీ చీకటి కార్యాలు. ఇలాంటి పాపంలో ఉండేవారు, మరణ ఛాయలో ఉండేవారికి మరి వెలుగిచ్చుటకై ఆయన లోకానికి వెలుగుగా వచ్చినాడు. ఆయన అరుణోదయ దర్శనముగా మనకు అనుగ్రహింపబడినాడు. దేవుని ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అంటే జకర్యా పాటలో యేసు ప్రభుని గురించి వివరిస్తున్నాడు అన్నమాట. ఇంత గొప్ప స్టార్, ద రైజింగ్ స్టార్, ద మార్నింగ్ స్టార్. అరుణోదయం, అరుణోదయం అంటే మార్నింగ్ కదా, మార్నింగ్ స్టార్. ప్రకటన 22 వేకువ చుక్క ఉదయించినట్లు ఆయన ఉదయించబోతున్నారు. 22:16 ఆ మాట ఉంది. ప్రకాశమానమైన వేకువ చుక్క అని యేసు ప్రభు గురించి. ఇక్కడ అరుణోదయ దర్శనం అంటే మార్నింగ్ స్టార్ అని ఉన్నది. అంటే పాపం అనే చీకటి నుండి, పాపం వలన వచ్చే దాస్యత్వం నుండి, పాపం వలన వచ్చిన జీతం మరణం నుండి విడిపించడానికి విమోచకుడు యేసు ప్రభు రానై ఉన్నాడు. ఆయన మరి ఆ దేవుడు మహావాత్సల్యాన్ని తన ప్రజల మీద చూపెట్టిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మరి ఆయన విశ్వాసం ఉంచేవారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. యోహాను 3:16 పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ మీకు ఎక్కడెక్కడ కనెక్షన్ అయి ఉంటుందో చూడండి. అంత సత్యమే. వల్ల ఇట్ ఈస్ కనెక్టెడ్ టు గాస్పల్, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఓల్డ్ టెస్ట్మెంట్, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ప్రాఫిట్స్, బట్ ఎవ్రీథింగ్ కమ్స్ టు ట్రూత్. మరి ఇక్కడ ఈ యొక్క వేకువ చుక్క లేక అరుణోదయ దర్శనము ఇవన్నీ కూడా వివరణ ఉన్నది. మరి నేను వాక్యంలో ఇట్లా ఆలోచిస్తున్నాను, యేసుప్రభు గురించి వెలుగు వెలుగానే ఉంది కదా, ఎక్కడెక్కడ ఉందంటే ఒక్కసారి నాకు అన్నీ గుర్తొచ్చింది. అవును, యెషయా 9:2 ఉంది, చీకట్లో ఉండేవారికి గొప్ప వెలుగుగా రాబోతాడు, గొప్ప వెలుగు, గ్రేట్ లైట్. తర్వాత చూసినాను యెషయా 60 మొదటి 2 వచనాల్లో, లెమ్ము తేజరిల్లుము, లోకమును చీకటి కమ్ముతుంది, లెమ్ము ప్రకాశించుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు లైట్ హెస్ కమ్ టు యూ. ఎన్నిసార్లు దేవుడు నిన్ను సేవకు పిలిస్తే పోతావాను. నీకు ఇవన్నీ ఆస్తి సామాను చెత్త, ఈ పెట్టకుప్పనంతా సమకూర్చుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనసు లేదు కదా. పౌలేమంటాడు, అయ్యో నాకు కలిగిన ఈ ప్రత్యక్షతలు, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధాన అనుభవాలు, ఆ జ్ఞానం తెలుసుకోవడం నాకు కలిగింది అంత పెంటతో సమానంగా ఎంచుతున్నాను. అలా ఎంచుతున్నారా? ఈ పెంట నోట్లు ఎక్క పెట్టుకోవడమే పని, ఈ చెత్త కూర్చుకోవడమే నీ పని. నీ దర్శనం పెట్టిపోయింది. చూడండి ఇక్కడ వాక్యంలో, మరి లెమ్ము తేజరిల్లుము, నీ కొరకు వెలుగు వచ్చి ఉన్నది. ఏం తక్కువ నీకు, సముద్ర వ్యాపారం నీ వైపు విప్పుతానన్నాడు. అంధకారంలో దాచిన నిధులు నీకు వస్తుంది. రాజులు నీవు దేవుని చేత ఏర్పాటైనవని లేచి నేను గౌరవిస్తారట, అధికారులు నీకు నమస్కారం చేస్తారట. ఎన్ని వాగ్దానాలండి దేవుని మాట వింటే. జకర్యా ప్రవక్త అదే పాట పాడుతున్నాడు. తర్వాత వెలుగు అంటున్నాడు, అరుణోదయ దర్శనం మనకు అనుగ్రహించినాడు. అరుణోదయ దర్శనం. ఈ వెలుగున్న చోట చీకటి ఎలా ఉంటుంది? ఉండదు. తర్వాత మలాకి 4:2 ఈ మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు అని ఉన్నది. నీతి సూర్యుడు, సూర్యుడు అంటేనే బాల్ ఆఫ్ ఫ్లేమింగ్ ఫైర్ కదా, బాల్ ఆఫ్ లైట్. దేవుని యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉంది. అతని రెక్కలాట వారికి ఆరోగ్యం కలగజేయను. వారు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేస్తారు. అందుకే దేవుని యందు ఆనందిస్తేనే మనకు బలం. ఎందుకు బలం? నీతి సూర్యుడు మనకున్నాడు. అతని రెక్కల ద్వారా మనకు స్వస్థత లభిస్తున్నది. దెర్ ఇస్ హెల్త్ ఇన్ హిస్ వింగ్స్. అంటే ఈజ్ ద లైట్, ఈజ్ ద సన్, ఈజ్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి సూర్యుడు ఉదయిస్తాడంట దేవుని యందు భయభక్తులు గలవారు. అందుకే దేవుని వాక్యం దివారాత్రం ధ్యానించాలి. వాళ్ళు ధన్యులు. వాళ్ళకి రోగం వచ్చినా పోతుంది, కృంగుదల వచ్చినా వెళ్ళిపోతుంది. ఆ చీకటి అంతా పోయి వెలుగుమయంతో వారు నింపబడతారు. పాండమిక్లో కూడా ధైర్యంగా ఉంటారు, ఎందుకంటే నీతి సూర్యుడు ఉన్నాడు వారి కొరకు. తర్వాత చూడండి, యోహాను 8:12 ఉంది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవాడు, వాడు జీవపు వెలుగులో నడుచుకుంటాడని వాక్యం యేసుప్రభువే చెప్తున్నాడు. కనుక వెలుగుకు సంబంధించిన మరి ఇవన్నీ నాకు దేవుడు జ్ఞాపకం చేసినాడు. మరి ఎందుకంటే ఇంత గొప్ప పని చేసే క్రైస్తవులను ఎందుకు మరి లోకం ద్వేషిస్తుంది అంటే, లోకానికి చీకటి చాలు, లోకంకు వెలుగు అవసరం లేదనమాట. దే డోంట్ వాంట్ లైట్. ఎందుకు లోకానికి వెలుగును ఎందుకు ద్వేషిస్తున్నారు? యేసుప్రభుని ఎందుకు
శిలువ మీద ఎక్కించినారు, ఇంత గొప్ప పనులు చేస్తే యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను ఎందుకు నరికి చంపినారు అని అంటే, చీకటిని ప్రేమించేవారు వెలుగును ద్వేషిస్తారు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. పాపం చేసేవాడు, పాపం చేయని వాని మీద మనకు చాలా కోపం ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తలు తగులాడుతున్నారు ఇంట్లో అంటే అక్కడ ఏమైందంటే ఆమె పవిత్రురాలు, ఆమె ప్రార్థన చేస్తుంది, పరిశుద్ధంగా ఉందంటే అది సహింపనలవి కాకుండా సాతానుడు ఆ భర్తలో దూరిత ఆ మంచి భార్యను ఎప్పుడు వేధిస్తుంటాడు, ఎప్పుడు ద్వేషిస్తుంటాడు, ఎప్పుడు కొడుతూ ఉంటాడు, ఎప్పుడు బాధపడతాడు, గాయాలు చేస్తున్నాడు. అంటే ఆ భర్తలో ఉన్నది సాతానుడు, పాపం ఉన్నది కాబట్టి వెలుగును ద్వేషిస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుండి చూపెడతాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 చూడ. వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తారు. మంచి వాళ్ళని ఎందుకండి ఈ లోకం ద్వేషిస్తుందంటే అని జవాబు అండి. ఎంత మంచి చేసినా వ్యర్థమే కదండి, అందరు మనం కొడతారు తిడతారంటే మీకు జవాబు చెప్తున్నాను. ఇక్కడ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. యేసుప్రభు అన్నాడు, మీకంటే ముందు నన్నే ద్వేషించింది కదా, అదేం కొత్తనా మీకు అంటున్నాడు. వెలుగు లోకంలోనికి వచ్చింది, వెలుగంటే యేసుప్రభు లోకానికి వచ్చినాడు. కానీ ఆ వెలుగును మనుషులు ద్వేషించినారు, ఆ వెలుగును మనుషులు ప్రేమించలేదు. ఎందుకు ప్రేమించలేదు? వారి క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. దొంగలను అడగండి, మీకు వెలుగు కావాలా చీకటి? మాకు చీకటే కావాలంట. వ్యభిచారులను అడగండి, మీకు వెలుగు కావాలా చీకటి? మాకు చీకటే బాగుంటుంది అంటారు. పాపం చేసేవారిని అడగండి, లైట్లన్నీ ఆఫ్ చేసి పాపం చేస్తా అంటే యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా ఉదయించిన అరుణోదయ దర్శనము దేవుడు మనకు అనుగ్రహించినాడు. కానీ హీ వాజ్ రిజెక్టెడ్ బై పీపుల్. ఎందుకు ప్రభువును తృణీకరించినారు? ఎందుకు ప్రభువును సిలువ వేసినారు? దాని అర్థం ఇక్కడ దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. వాడు వెలుగునొద్దకు రాడు. వానికి మందిరం అంటే ఇష్టం ఉండదు, దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండదు, వాని క్రియలు బయటపడుతుందని భయం ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేయాలి. చూడండి ఎంత స్పష్టంగా వాక్యంలో మరి జకరియా పాట పాడుతున్నాడు. ఈ వెలుగు లోకానికి వచ్చింది, ఆ వెలుగులో మనం నడుచుకోవాలి. అరుణోదయ దర్శనం మనకొనకు అనుగ్రహింపబడింది. ఈ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ద ఫోర్ రన్నర్ ఆఫ్ క్రైస్ట్, ఆయన కుమారుడు ఈ బాప్తిసం ఇచ్చిన యోహాను, మరి ఆయన ఈ వెలుగు గురించి ప్రకటిస్తున్నాడు, మారు మనసు పొందమంటున్నాడు. ఇంకా చాలా కార్యాలు బాప్తిసం ఇచ్చి యోహాను నోటి నుండి మరి వాక్యంలో రాయబడి ఉంది. అది మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉన్నది ఈ మాట. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయంలో చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటిస్తున్నాడు. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ప్రార్థన చేస్తూ ఉండాలి. రక్షణ లేని వారు కీప్ ఆన్ ప్రేయింగ్. ఇది జరగాల. ఈ యొక్క వచనాల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. పల్లమేమో పూడ్చబడుతుందట, కొండనేమో మెట్టగా అయిపోతుందంట, పల్లం అయిపోతుందంట, వంకర మార్గం తిన్ననిగా అవుతుందట, కరుకు మార్గం నున్ననిగా అవుతుందట. సకల శరీరులు దేవుడు అనుగ్రహించిన రక్షణను చూస్తారని బాప్తిసం ఇచ్చు. అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమును వ్రాయబడినట్టు ఇది జరిగాను. మారు మనసు. అసలు బాప్తిసం ఇచ్చి యోహాను నోటి నుండి వచ్చిన మాట మారు మనసు అనే మాట తప్ప ఇంకా మరి పదే పదే అదే మాట మనం చూస్తాం. మారు మనసు పొందుడి, మారు మనసు తగిన ఫలములు ఫలించండి. మారు మనసు పొందకుంటే ఫలించకుంటే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నదని. తర్వాత మరి ఇన్ని వచనాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. జకరియా పాట 80వ వచనంలో చూడండి, శిశువు ఇది ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షము దినం వరకు అరణ్యములు. శిశువు అంటే బాప్తిసం ఇచ్చే యోహాను గురించి, ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పినాడు. ఒకటి యేసు ప్రభు గురించి, బాప్తిసం ఇచ్చే యోహాను గురించి, ఆయన కుమారుడైన బాప్తిసం ఇచ్చే యోహాను గురించి పాట పాడుతున్న కావ్యం అనమాట ఇది. 80వ వచనం, శిశువు ఎదిగినాడు, ఆత్మయందు బలం పుంజుకున్నాడు, ఇశ్రాయేలుకు ప్రత్యక్షము దినం వరకు అరణ్యంలోనే ఉన్నాడు. దేవుని ప్రవక్త చూడండి, ఆయనకు మిద్దలొద్దు మేడలొద్దు, ఆయన బంగారం వద్దు వెండొద్దు, ఆయన బ్యాంకు బ్యాలెన్స్ ఊగిపోయే అవసరం లేదు, ఆయనకు పెద్ద స్థలాలు కొనాలని లేకుంటే మహల్లు కట్టాలని లేదు, ఆయనకు పెద్ద కోటు బూట్ వేసుకోవాలని లేదు, ఆయనకు మరి ఆభరణాలు ధరించాలని లేదు. అరణ్యంలో కేకవేయి ఒక శబ్దం, ఒంటె రోమము తోలు దట్టి కట్టుకున్నాడు, నిర్జన ప్రదేశంలో వెళ్తున్నాడు, ప్రభు ఒక సువార్తను అందిస్తున్నాడు. రాబోయే
మరి అంటే ఆ ప్రభు పనుల గురించి ప్రజలకు తెలియజేస్తున్నాడు. ద మిషన్ ఆఫ్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మనం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ పండుగ శుభములు మీకు అందరికీ ముందుగానే తెలియజేస్తున్నాను. ఈ నెలంతా కూడా క్రిస్మస్కు సంబంధించిన యేసుప్రభు యొక్క మొదటి రాకడ. చాలామందికి ఇంకా తెలియదు యేసుప్రభు గురించి, అయినా మనం ప్రకటిస్తూనే ఉండాలి కదా. యేసుప్రభు యొక్క రెండవ రాకడ గురించి ప్రతి బుధవారం పాస్టర్ అబ్రహం గారు ప్రకటన గ్రంథం నుండి బోధిస్తున్నారు. ఇది ప్రభు యొక్క రాకడ అతి శీఘ్రంగా ఉందని భక్తులందరూ చెప్తున్నారు. వాక్యం గుర్తులన్నీ నెరవేరుతుంది. కాబట్టి రెండవ రాకడ గురించి ఉన్న సత్యాలు యథావిధిగా ప్రతి బుధవారం జూమ్లోకి మీరు లింక్ అయితే 8 నుండి 9 వరకు రెవల్యూషన్ సిరీస్ చెప్తున్నారు. మరి ఈ మాసం అంతా నేను క్రిస్మస్కు సంబంధించిన సందేశాలు మీకు అందించడానికి నేను మరి పూనుకున్నాను. నా కొరకు కూడా మీరు ప్రార్థించాలని, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పరిచర్య కొరకు ప్రార్థించమని మిమ్మల్ని వేడుకుంటున్నా. మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జకర్యా పాడిన పాటను విశదంగా వరుస మేము ధ్యానించినాం. అవును ప్రభు, నీ వాక్యం ఎంత సత్యమైంది, ముమ్మాటికి సత్యం. నాయన చదువుతున్న కొలది తేనె కంటెను, మరి ఆ జుంటి తేనె ధారల కంటెను అతి శ్రేష్టమైన నీ మధురమైన మాటలు, ప్రతి వచనము, ప్రవక్తలు ప్రవచించిన ప్రతి మాట నెరవేరడం మేము చూస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రం. ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని మా హృదయంలో గ్రహించుకోవడానికి మా కృపను దయచేయండి. అది నమ్మడానికి మాకు సహాయం దయచేయండి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్న జ్ఞానం మాకు మీరు అనుగ్రహిస్తూ రండి నాయన. నీకు స్తోత్రం. మీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన కార్యాలు చూడడానికి మా కన్నులను మీరు తెరవండి. ఈ క్రిస్మస్ మాసంలో అనేకమైన మర్మములు, సత్యములు, గూఢమైన కార్యములు మాకు బోధించమని కోరుతున్నాను. ఆయన నీ దాసరాలను అభిషేకించండి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఉన్న సేవకులను ఆత్మతో నింపండి. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు దేవుని పరిచర్యలో ఉన్నారు. అవును తండ్రి, మమ్మల్ని సేవలో వాడుకోవడానికి నువ్వు రక్షణ శృంగంగా ఈ యొక్క లోకంలో ఉదయించినావు తండ్రి. నీకు స్తోత్రం. మీరు ఇచ్చిన ఆధ్యాత్మికమైన వెలుగు కొరకు స్తోత్రం. గొప్ప శాంతి సమాధానాల కొరకు నీకు వందనాలు. ఈ రెండు గొప్ప భాగ్యాలు నైనా మాకు రక్షణ ద్వారా లభిస్తుంది కనుక నీకు స్తోత్రం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానంతో ఈ క్రిస్మస్ సమయం ప్రతి బిడ్డను మీరు నింపుమని కోరుతున్నాను. నువ్వు మాకున్న శత్రుల బారి నుండి విడిపించే గొప్ప దేవుడు. మా ప్రథమ శత్రువు సాతానుడు, వాని కట్ల నుండి మమ్మల్ని తెంపశక్తి నీకే ఉంది. నువ్వు మా కొరకు రక్షణ శృంగంగా, అరుణోదయ దర్శనంగా, రక్షకునిగా నైనా మరి అభిషక్తునిగా నువ్వు ఉదయించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యాకోబు నుండి మరి నువ్వు ఉదయించిన నక్షత్రమై ఉన్నావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరణ ఛాయలో చీకట్లో ఉండేవారికి గొప్ప వెలుగుగా ఉదయించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు మేమందరం కలిసి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి మేము ఎలాగ తప్పించుకుంటాం? ఇది గొప్ప రక్షణ అయినది ప్రభువా. మరి ఈ వాక్యం విన్నవారిలో మీరు పరివర్తన చేసి వారి హృదయాలు నీ వైపు మళ్లించుకోమని ఆయన ప్రభు యొక్క సువార్తను గ్రహించటకు వారికి దీన మనస్సు దయచేయమని, వారి కన్నులను తెరవమని, పాపము నుండి విడిపింపబడడానికి కృప దయచేయి. ఇంకా కాలము చాలా తక్కువగా ఉంది, కాలము సమీపించి ఉన్నది నాయన. మమ్మల్ని మేము సిద్ధపాటుతో నీ రెండవ రాకడలో మేము ప్రవేశించటకు మాకు సహాయం దయచేయమని, చేతులెత్తి మమ్మల్ని ఆశీర్వదించి పంపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోక
యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా